हरिः ओम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमन्महागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किङ्करी यस्य सा माया शङ्कराचार्यमाश्रये। भारती करुणापात्रं भारती पदभूषणं भारती पदमारूढं भारती तीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वेदान्ततत्त्वज्ञं विधुशेखर भारतीं श्रीललिताम्बिकायै नमः। श्रीशङ्कराचार्य विरचित सौन्दर्यलहरी। మనము మహీమూలాధారే అనే ఆ శ్లోకంలో మూలాధార చక్రం ఎక్కడున్నది, ఆజ్ఞా చక్రం ఎక్కడున్నది, అలా ఆ చక్రాల యొక్క అవి ఎక్కడ ఉన్నాయో మనం తెలుసుకున్నాం. అంటే ఏ తత్వంతో, భూతత్వం, జలతత్వం, అగ్నితత్వంతో ఉన్నది తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ శ్లోకంలో ఈ భూతత్వంలో ఎన్ని ఆ కిరణాలు ఉన్నాయి అనేవి చెప్తున్నారు. క్షితవు, జాగ్రత్తగా పట్టుకోండి. క్షితవు అంటే పృథ్వీ తత్వము. ఈ పృథ్వీ తత్వంలో ఉన్న చక్రం ఏంటి? మూలాధార చక్రం. క్షితవు షట్ పంచాశత్ షట్ పంచాశ. షట్ అంటే 6, పంచాశ అంటే మన భాషలో పంచ అంటే 5 అంటే 56. అంటే మనకి తెలుగులో 50 ముందు పదుల స్థానం చెప్పి తర్వాత ఒకట్ల స్థానం చెప్తాము. కానీ ఇక్కడ సంస్కృతం సంఖ్యలు వచ్చేసేసరికి ముందు షట్ అంటే చివరి అంకె ఏదైతే ఉంటుందో, మనం చదివేటప్పుడు మొదటి అంకె ఏదైతే ఉందో అది చెప్తారు. షట్ పంచాశత్ అని చెప్పారు. కానీ అది తీసుకునేటప్పుడు వెనక నుంచి తీసుకోవాలి. వెనక నుంచి తీసుకోవాలి అంటే 50. పంచ అంటే 5, 56. షట్ పంచాశత్ 56 అనే సంఖ్య. అంటే భూతత్వంలో 56 సంఖ్య. పంచాశద్వి సామాధిక పంచాశదుదకే. ఉదకే అంటే జలతత్వం. ఈ జలతత్వానికి చెందిన చక్రం ఏది? మణిపూరక చక్రం. ఈ జలతత్వాదికలో ఉన్న సంఖ్యలంత ద్విసమాధిక. ద్విసమాధిక పంచాశత్ అంటే 52 సంఖ్య. హుతాసే అంటే అది అగ్నితత్వం. అగ్నితత్వానికి సంబంధించిన చక్రం ఏది? స్వాదిష్టాన చక్రం. ఈ స్వాదిష్టాన చక్రంలో ఎంత ఉంది? 62, షష్ఠి, 62, 62. 62 చతురధిక పంచాశదనిలే.
అనిలే అంటే వాయుతత్వం. వాయుతత్వానికి చెందిన చక్రం ఏమిది? వాయుతత్వానికి చెందింది అనాహత చక్రము. ఈ అనాహత చక్రంలో చతురధిక పంచాస చతురధిక పంచాస అంటే 54 54 సంఖ్య. దివి ద్విషట్ త్రింసన్ దివి ద్విషట్ త్రింసన్ దివి ద్విషట్ త్రింసన్ మనస్తత్వానికి చెందినది ఆజ్ఞా చక్రం. ఇక్కడ ద్విషట్ త్రింసన్, ద్వి అంటే రెండు, 2 36, 2 36 అంటే 72, 72 అంకెలతో మనస్తత్వానికి చెందిన ఆజ్ఞా చక్రమునందు చతుషష్ఠి చతుషష్ఠి మనకు తెలుస్తుంది. చతుషష్ఠి ఉపచారాలు అంటూ చేస్తాం కదా. 64 64 సంఖ్యలతో ఉన్నది ఇక్కడ ఆజ్ఞా చక్రము. ఈ విధముగా ఈ కిరణాలు అన్ని మయూఖ, ఈ కిరణాలు అన్నింటి పైన ఉపరి మయూఖాస్తేష మప్యుపరి మప్యుపరి తవ పాదాంబుజయుగం, నీ యొక్క పాదాల జంట నుండి అలా వర్షిస్తూ ఉన్నదమ్మా అంటున్నారు. ఇది క్షితౌ దగ్గర నుంచి మూలాధార చక్రం, దాంట్లో షట్పంచాస్ అంటే 56 కిరణాలు, ఉదక సంబంధమైన మణిపూరక చక్రం 52 కిరణాలు, అగ్ని చక్రం అయిన అగ్ని సంబంధమైన స్వాదిష్టాన చక్రమునందు 62 కిరణాలు, వాయు సంబంధమైన అనాహత చక్రమునందు 54 కిరణాలు, ఆకాశ సంబంధమైన విశుద్ధి చక్రమునందు 72 కిరణాలు, అలానే మనస్తత్వమైన ఆజ్ఞా చక్రమునందు 64 కిరణాలు ప్రకాశింపచేస్తుంది. వీటన్నింటి పైన ఉన్న కాంతి కిరణాలు ఈ వీటిలన్నింటినీ కారణభూతములైన అమ్మవారి చరణ యుగాలు ఉండును. ఇక్కడ మొత్తము ఈ 6 చక్రాల వద్ద నుండి వచ్చిన కిరణాలు 360. అంటే ఒక వృత్తం కేంద్రం దగ్గర నుంచి మొత్తం ఎన్ని డిగ్రీలు ఉంటాయి? 360 డిగ్రీలు. 60 డిగ్రీలు అంటే భాగలు, 360 భాగలు ఉంటాయి. బాగా అంటే వెలుగు కిరణాలు. భూమి అంటే అమ్మవారి చరణ యుగనముల నుండి ప్రసరిస్తూ ఉన్న 360 భాగాలు షట్చక్రాల మధ్యగా ఉన్న కిరణాలుగా మనం దీనిలోని సమన్వయం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు అమ్మవారికి సంబంధించిన లెక్కలు అంటే చంద్ర సంబంధమైన లెక్కలు ఉంటాయి. రోజుకి ఒక్కొక్క కళ, ఒక్కొక్క శుక్లపక్షం నుండి బహుళ కళ 15, కృష్ణపక్షం నుంచి 15, మొత్తం 30 కళలు. ఇటువంటి కళలు ఒక సంవత్సరంలో 12 నెలలు, 12 × 30 ఎంత? 360. ఈ 360 చంద్రకళలు పెరుగుటంలో ఉత్పత్తి స్థానం అవటానికి కారణం ఏమిటి? అమ్మవారి యొక్క చరణ యుగళమే. ఈ వెలుగుల నిధి ఏదైతే ఉందో అమ్మవారి పాదాలు సంవత్సరంలో చంద్రకళ కాంతులు పెరుగుతూ సంపూర్ణమవుతూ తగ్గుతూ మాయమవుతూ వీటికి మూల స్థానమైన అమ్మవారి యొక్క ఇవి పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. కానీ అమ్మవారి చరణ యుగములు ఎప్పుడుకి నాశనము కానివి. అమ్మవారి చరణములు వెలుగుల ముద్దే. మన శరీరంలో సహస్రారం నుండి ఈ చక్రకేంద్రం వద్ద ఉన్న అమ్మవారి నిలయము అని అనుకుంటే మన శరీరంలో ఎన్ని నాడులు ఉన్నాయని చెప్పుకున్నాము?
72,000 నాడులు. ఈ 72,000 నాడులు కూడా అమ్మవారి పాదాల నుంచి స్రవించబడుతున్న అమృత కిరణాల చేత తడవబడుతూ ఉన్నాయి. మనం చదువుకున్నాం అంతకు ముందు శ్లోకంలో సుధాధారా సారైస్ అంటూ. ఆ ఆ కిరణాలు సంఖ్య మొత్తము మన నాడీ వ్యవస్థను మొత్తము కూడా నిత్య చైతన్యంగా అమ్మవారి పాదాల నుండి స్రవించబడుతున్న ఈ అమృత కిరణాలే కారణము. మూలాధారం నుంచి షట్చక్రాలని 3 ఖండాలుగా చెప్తూ ఉన్నారు. ప్రతి 2 చక్రాలను కలుపుతూ ఒక ఖండం అవుతుంది. మొదటి 2 ఖండములను అగ్ని ఖండము అంటారు. దీనినే బ్రహ్మ గ్రంథి. ఈ గ్రంథికి సంబంధించిన అగ్ని జ్వాలలు 108 అవుతాయి. ఆ తర్వాత వచ్చే 2 చక్రముల ఖండమును సూర్య ఖండము అంటారు. దీనిని విష్ణు గ్రంథి అంటారు. ఈ విష్ణు గ్రంథికి సంబంధించిన కిరణములు 2 అయితే 116 అవుతాయి. ఆ తర్వాత ఉండే 2 చక్రాల ఖండములను చంద్రఖండము అంటారు. దీనిని రుద్రగ్రంథి అంటారు. ఈ రుద్రగ్రంథికి సంబంధించిన చంద్రకళలు 136 కళలు. ఈ విధంగా అమ్మవారు షట్చక్ర రూపమై శ్రీచక్రం నుండి ఆరోహణ క్రమంలో సోమసూర్య అనలాత్మకమై ఉంటుంది. ఈ సూర్య అగ్నులు ముగ్గురు కూడా వెలుగుల నిలయము. వెలుగుకి ఉత్పత్త స్థానమైన అమ్మవారి పాదయుగముల నుండి అనంత కిరణములను కొన్నింటి మాత్రమే పొంది పగటిని సూర్యుడు, రాత్రిని చంద్రుడు, సంధ్యా సమయంలో అగ్ని ఇలా మనకి వెలుగుని ఇస్తూ ఉన్నారు. ఆయా చక్రాల వద్ద ఉన్న సంఖ్యకి కూడా ఒక ప్రత్యేకమైన సంఖ్య ఉంది. విశుద్ధి చక్రానికి 72 కిరణాలు మాత్రమే ఉన్నాయి అని చెప్పారు. మనోమయమైన ఈ దేహములో తల నుండి ముండం వరకు మధ్య కంఠము నుండి ఆ రెండిటిని అది సంధిస్తుంది. అంటే ఇడ నాడి మధ్య వారధిగా ఉంటుంది. ఇక్కడ ఉండే వెలుగుల లోకము తలకిందులుగా ఉండే భూలోకము ముండాన్ని సూచిస్తుంది. ఈ రెండిటిని సంధించే ఆకాశం ఏదైతే ఉందో మన దేహంలో కంఠాన్ని సూచిస్తుంది. అందుకనే ఈ ఆకాశ తత్వానికి సంబంధించిన విశుద్ధి చక్రము అనేది కంఠములో ఉంటుంది. కంఠము నుండి కిరింది భాగము అంటే తలలో మెదడు, నారి ఇవన్నీ ఉంటాయి కదా. ఈ నాడుల సంఖ్య మొత్తము కూడా 72,000 సంఖ్య. ఈ సంఖ్యను సూచించటానికే ఆకాశతత్వమైన విశుద్ధి చక్రమునందు 72 కిరణాలు అని చెప్పబడినారు. ఇలా షట్చక్ర సంబంధమైన ఈ ఈ శ్లోకము బాగా దీనిలోని భావం కనుక మీకు బాగా అర్థమైతే మనకి అమ్మవారు కూర్చున్న ఆ అది చెప్పాం చూడు ఒక శ్లోకంలో సింధోర్ మధ్య సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే. ఆ చింతామణి గృహంలో అమ్మవారు ఎలా ఉన్నారు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నలుగురు 4 మంచపు కోళ్ళు లాగా ఉంటే అమ్మవారు ఒక తెల్లటి దాని మీద మహేశ్వరుడు దాని మీద ఉంటే దాని మీద అమ్మవారు కూర్చుంది అని చెప్పని ఆ శ్లోకంలో చెప్పుకున్నాం. ఆ శ్లోకానికి రిలేటెడ్ గా ఉండేది ఈ శ్లోకం. ఈ శ్లోకంలోని భావము ఆ శ్లోకంలోనికి భావము పూర్తిగా అర్థమైతే నెక్స్ట్ తర్వాత వచ్చే శ్లోకానికి మీకు అర్థం అవుతుంది అనమాట. ఇది ఒక శ్లోకానికి అవినాభావ సంబంధం ఉంటూ ఉంటాయి మధ్య మధ్యలో. ఇలా ఈ శ్లోకాన్ని మనం 14వ శ్లోకం కొద్దిగా ఈ సంస్కృతంతో కూడిన అక్షరాలు మనకి అలవాటు లేదు కాబట్టి కొద్దిగా కష్టం అనిపిస్తుంది. ఎక్కడ ద్విషట్ త్రింసన్ ఈ ఒక్క వర్డే మీకు కాస్త కష్టం అనిపిస్తుంది చదివేటప్పుడు. అది కొంచెం విడదీసుకుంటే నీట్ గా వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకొకసారి చదివి వినిపిస్తాను. క్షితౌ షట్
पंचाशद्विसमधिक पंचाशदुदके हुतासे द्वाटिश्चतुरधिक पंचाशदनिले दिवि द्विषट् त्रिंशन् दिवि ద్విషట్ ద్విషట్ టకారాన్ని ముందుకు తెచ్చుకొని అప్పుడు తాగుడిసేటి టీ కింద రావతు తావొత్తుంది కదా, ద్విషట్ టకారం ముందుకు వెళ్ళిపోయింది. త్రిం సన్న తాగుడిస్తేటి టీ కింద రావత్తు, త్రిం సన్న నకారాన్ని సాక్ పక్కన తెచ్చుకొని మనసి చ దివి ద్విషట్ త్రింసన్ అక్కడ షా కింద షావత్తు మీకు బాగా గట్టిగా ఇస్తేనే ఆ టకారాన్ని పట్టుకోవడానికి ఈజీగా అవుతుంది. దివి ద్విషట్ త్రింసన్ మనసి చ చతుషష్టిరితియే మయూఖ మయూఖ అంటే వెలుగులు కిరణాలు, మయూఖాస్తేషా యుపరి మప్ యుపరి తవ పాదాంబుజయుగం. ఇది ఈ శ్లోకంలోని నిగూఢమైన అర్థం. ఎప్పుడైనా ఆ శ్లోకంలోని నిగూఢమైన అర్థాన్ని చదువుకుంటూ మనసులోకి ఎలా తాదాత్మ్యం చెందుతూ ఉంటే మన షట్చక్రాలు కూడా ఆహా అవి చదువుతున్నా, ఇక్కడ మూలాధార చక్రం, ఇక్కడ స్వాదిష్టాన చక్రం, ఇది అగ్నితత్వం, ఇక్కడ ఇన్ని కిరణాలు ఉన్నాయి అనుకుంటూ మన మనస్సుకి ఆ శ్లోకాన్ని చదువుకుంటూ ఆ షట్చక్రాల మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ఉంటే అదే మీకు జపం అయిపోతుంది. అలా కింద నుంచి పైకి వెళ్ళేసరికి ఆహా సహస్ర కమరములో ఇద్దరు ఉన్నారు ఆది దంపతులు వాళ్ళ పాదాలు నా శిరస్సున ఉన్నాయి. నా శిరస్సు మీద నుంచి ఆ వారి తలలో మీద ఉన్న ఆ చంద్రుడు అమ్మవారి పాదాలను చూస్తూ, ఆ చంద్రుడు చంద్రకిరణాలను అమ్మవారి పాదాల మీదకి వెలుగుల కుప్పలాగా అలా ప్రసరిస్తూ ఉంటే ఆ ప్రసరించిన వెలుగుల కాంతిలో నుంచి ఆ పాదాలు నా పాదాల నుండి నా శరీరం మొత్తము తడుపుతున్నది అనే భావనతో గనక మీరు ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో మీరు చదివిన తర్వాత మీకే అనుభవంలోకి వస్తుంది. ఓకేనా? హర హర శంభో గిరిజాబంధో శివ శివ శంకర భూతపతే గిరీశ మహాపజ్జలధేరస్మాత్ ఉద్ధర దీన కృపా జలధే శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సర్వం జగదాంబ పాదారవిందార్పణమస్తు. స్వస్తి లోకా సమస్తా సుఖినో భవంతు.